ఇంకా రాలేదయ్యా, నేను అదే చూస్తున్నాను. అసలు సంతకెళ్ళిందంటేనే నాకు భయం. ఎందుకో? ఏం పేచీలు తెస్తుందో అని. అయితే పంపమాక. పంపకపోతే ఎలా జరుగుతుంది? మగ దిక్కులేని సంసారం. అత్త, నా మాటిని రాణికి తొందరగా పెళ్లి చేసేసి అల్లుని ఇంట్లో పెట్టుకో. అదంత తేలిక. నచ్చిన సంబంధం కావాలి, కట్నాల బేరం కుదరాలి. ఆ బెంగ నీకేం అక్కర్లేదు. రాణి నాకు ఇచ్చి పెళ్లి చేయి, కట్నం నేనే ఎదిరిచ్చి నువ్వు చెప్పినట్టు నీతో పడి ఉంటాను. ఇదిగో అత్త, తప్పితే ఈ చెప్పుచ్చుకుని కొట్టు, కొత్తది కూడా. అదిగో వచ్చిందిగా, ఆ మాట ఏదో దాన్ని అడుగు. ఓయ్ నాయనోయ్, రాణిని అడగడమే అది లేని సమయంలో కదా నిన్ను అడుగుతుంటా. భగవంతుడే ఉంటాడు. రాణి 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 రాణి, పసికి బెల్లం నాకు. పోతే పోయింది లేదు, అంతకంటే తీయంది ఇవ్వు. దానికే ఇస్తాను. పెద్దమ్మా, ఇదిగో నువ్వు చెప్పిన సరికి లక్ష్మీ తెచ్చేసా. ఇందా. రాణి, ఇంట్లో మగదిక్కు లేదని మీ అమ్మ ఎంత ఎంత అదైపోతుందో తెలుసా? ఆ సంగతి నువ్వు చెప్తేగా నాకు తెలీదా? తెలుసు, నీకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని కూడా నీకు బాగా తెలుసు. ఇదిగో దాసు, ఈ ప్రేమ గీమ అంతా నువ్వు పెళ్లి చేసుకోబోయే కనకంతో చెప్పు. దాంతోట అది కనకం కాదు, సునకం, మేనరికం అని దాని బాబు రోజు నా ప్రాణం తీస్తున్నాడు. నిజం చెప్పాలంటే అదంటే నాకు ఇష్టమే లేదు. అబద్ధం అయితే దీంతో టప్పని కొట్టు. చచ్చా, దాంతో ఒక మొహమా, సుంచు మొహం, కప్ప మొహం, జలక మొహం. సరే గాని ఈ సంగతి కనకంతో చెప్పనా? దాని బాబుతో చెప్పుకో. ఎన్నాళ్ళకి చెయ్యేసారా? ఏమిటిది? నడిదిలో మగాడిని కూడా చూడకుండా. దాసు, నువ్వు నిజంగా మగాడివేనా? ఇదిగో మీసు, గడ్డం కూడా రోజు మీకుంటున్నా. అయితే ఇలారా, ఈ సరుకులన్నీ ఎవరి వాళ్ళకి చేస్తా. పెద్ద మగడుగా ఎవడు కాదన్నాడే అండి, ఎంత బరువైనా సరే. సుబ్బయ్య మామ గారికి. సుబ్బయ్య బాగా అమ్మా. అత్త, నువ్వు నవ్వుతున్నావా? అది అసలే అల్లరిది, దాని జోలికి ఎందుకు వెళ్ళావు? మళ్ళీ వెళ్తే చెప్పు తీసుకొని కొట్టు.